హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో టీ షర్ట్స్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి ఏంటంటే మనం ఓల్డ్ టీ షర్ట్స్ ఏమైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ నాకు టీ షర్ట్స్ అవి అవైలబుల్గా లేవు. నా దగ్గర ఎప్పుడో పాత టీ షర్ట్ ఉంటుంది, యూజ్ చేస్తున్నాను. డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. టీ షర్ట్ అంతా నేను బెటర్గా ఉందని అయితే చెప్పలేను. ఒకవేళ మీరు ఇంకా ఇలా బెటర్గా రిజల్ట్ రావాలి అని అంటే కనుక మీ దగ్గర ఏదైనా ఉన్న మంచి టీ షర్ట్ కానీ, బాగా ఇలా మొత్తం ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉన్న టీ షర్ట్ కానీ మీరు యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో నేను ఎలా డ్రెస్ కుడుతున్నాను, అసలు దీని ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దరు. కానీ ఇప్పుడు ఏంటంటే టీ షర్ట్ని నేను ఇలా 2 ఫోల్డ్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇదేంటంటే దియా టాప్ అనమాట. ఈ టాప్ని నేను 2 మడతల్లాగి ఇప్పుడు టీ షర్ట్ ఎలా ఫోల్డ్ చేశానో అదే ఫోల్డింగ్లో ఇలా మడత పెట్టి దీనిపైన పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇక్కడ అంతా మెటీరియల్ దొరకదండి. నేనైతే మిషన్ అయితే లాక్డౌన్ ముందే నేను అక్కడ ఒక్కరమే ఉండలేమని చెప్పేసి నేను మిషన్ తెచ్చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాం. కానీ మెటీరియల్ అంతా తెచ్చుకోలేదు. కాకపోతే ఇక్కడ ఉన్నవన్నీ వాటితో ట్రై చేస్తున్నాను. సో ఏమనుకోద్దు ఒకవేళ క్లాత్ అది బెటర్గా లుకింగ్ లేకపోయినా. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే, మనం ఇలా టీ షర్ట్ పైన ఇది పెట్టుకున్నాం కదా, టాప్ పెట్టుకున్నాం కదా, ఆ టాప్ మీద ఏంటంటే మనం ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనం మార్కింగ్ అనమాట. అంటే పిల్లలకి రెడీమేడ్ టాప్స్ ఏమైనా ఉంటాయి కదా, మీరు అవి మార్కింగ్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇలా మార్క్ పెట్టేసుకుంటున్నాను. మార్క్ పెట్టుకున్నాక దీని ప్రకారం మీరు ఇలాగ దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాక ఈ మార్కింగ్ ఎలా ఉందో దానికంటే కొంచెం మీరు లూజ్ పెట్టుకున్నా పర్లేదు. లేదంటే ఒకవేళ మీ పిల్లలకి కొంచెం సైజు పెద్దది ఉండాలంటే కొంచెం పెద్దవాళ్ళ టీ షర్ట్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి, ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా మీరు ఎలా మార్కింగ్ పెట్టుకున్నారో దాని ప్రకారం అంతా కూడా కట్ చేసేసుకోండి. ఫైనల్ లుక్ అయితే చాలా బెటర్గా ఉంటుందండి. సమ్మర్లో ఇలాంటి టీ షర్ట్స్కి ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, మెత్తగా ఉంటాయి కదా, పిల్లలకి చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా నచ్చితే. సో నెక్ ఏంటంటే నేను దీని ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఇది చూడటానికి మనకి బోట్ నెక్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి రెండు కూడా ఇలా సెపరేట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది ఒక టాప్ లాగా ఉంది. నేనేంటంటే దీన్ని జంప్ సూట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ జంప్ సూట్ లాగా చేయడానికి మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని దాని పక్క నుంచే ఒక 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటువైపు కూడా పెట్టుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పాయింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ అటువైపు కూడా ఇలా మార్క్ చేసి పెట్టుకోండి. ఇటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ అనమాట. ఈ లైన్స్ ఎలా అంటే ఆ మిడిల్ పార్ట్కి మనకి ఇవి రెండు ఇలా క్రాస్గా ఈ లైన్కి ఇలా కలిపేసేయాలి. ఇలా ఏంటంటే మీరు ఇలా ట్రయాంగిల్ షేప్లో మీరు డ్రా చేసుకుని కట్ చేసుకుంటే ప్యాంట్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అంటే చిరిగిపోవటం కానీ అలాంటిది ఏమి ఉండదు. జంప్ సూట్లో మీకు ఇది ఇంకొక బెస్ట్ ఆప్షన్. టీ షర్ట్స్ తోటి కావాలంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కట్ చేసుకున్నారు కదా, సో చూసారు కదా, పిల్లలకి అది మామూలుగా ఆడుకున్నా లేదంటే మనం ఎప్పుడు కటింగ్ కాకుండా ఈ కటింగ్ అయితే మీకు ప్యాంట్ అనేది చిరగకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఈజీగానే కుట్టేయచ్చు. చాలా సింపుల్ అండి, ఏం కష్టం ఉండదు. ఇలా జస్ట్ దీనిపైన కట్ చేసుకుని స్టిచ్ వేసేయటం, తర్వాత ఈ సైడ్స్ అతికేసి మొత్తం అంతా కంప్లీట్గా కుట్టుకోవడం తప్పితే మనకి ప్రత్యేకంగా ఇంకొక పని ఉండదు అనమాట. దీనికి ఇంకేమైనా స్పెషల్గా అటాచ్ చేయటం అది ఏముండదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒకవైపు షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను. షోల్డర్ అటాచ్ చేశాను కదా, ఈ షోల్డర్ అటాచ్ చేశాక మీకు నెక్ కూడా కుట్టేసుకోండి. నెక్ ఏంటంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకుని నెక్ అంతా కూడా కంప్లీట్గా స్టిచ్ వేసేసుకోండి.
ఉంది కదా, నేనేంటంటే సైడ్స్ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే డబుల్ ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే సైడ్స్ నేను దీన్ని అటాచ్ చేసేస్తున్నాను అనమాట. కింద కాళ్ళ దగ్గర కూడా మీరు ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మీరు కలిపి అటాచ్ చేసుకుంటే మీకు డ్రెస్ అనేది ఈజీగా అయిపోతుంది. కుట్టేసాం కదా, మనకి అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాము. సో ఇదండి అవుట్లుక్. బోట్ నెక్ వస్తుంది మనకి, పైగా ఏంటంటే స్లీవ్లెస్ వస్తుంది. ఇదేంటంటే జంప్ సూట్, సపరేట్గా టూ వేయక్కర్లేదు మనం. పైగా ఏంటంటే ఎలాస్టిక్స్ తోటి పిల్లలు నడుము దగ్గర ఇబ్బంది పడతారని ఇంకా ప్రాబ్లం ఏముండదు. ఇంకా ఓన్లీ సింగిల్ పీస్ డ్రెస్ కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది. వాళ్ళకి కూడా గాలి వేస్తుంది కదా, ఏంటంటే స్లీవ్లెస్ కాబట్టి మనం ఎటువంటి మోడల్స్ పెట్టలేదు. అలాగే ఏంటంటే నడుము దగ్గర ఎలాస్టిక్ ఏమీ పెట్టలేదు కాబట్టి వాళ్ళకి గట్టిగా పట్టేయటం లేకపోతే స్వెట్ అది ఉండటం అది ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే కిస్తా దగ్గర ఇలాగా ఫ్రిల్స్లా వచ్చాయి కదా, మీరు ఏం చేస్తారంటే అక్కడ స్టిచ్ వేసుకున్నప్పుడు చిన్నగా కొద్దిగా కట్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ అలాగ గట్టిగా ఫ్రిల్ పడినట్టుగా ఏమీ రాదు. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇది ఈరోజు నేను టీషర్ట్ రీయూజ్ చేసిన వే. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక టీషర్ట్ తోటి కూడా ఇంకా ఏమైనా మోడల్స్ ఏమైనా కుట్టుకోవచ్చు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత వచ్చే వీడియోస్లో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.